మీరు డీవియేట్ అవ్వకూడదు విహారీ గారు. లక్ష్మి, ఐఎమ్ సో సారీ. అదేంటి విహారీ గారు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? ఇంత జరుగుతున్నా నేనేమీ చేయలేకపోతున్నాను. ఇంత జరుగుతున్నా నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను కదా విహారీ గారు. మన చేతుల్లో ఏమీ లేని దానికి మనం బాధ్యతలు ఎలా అవుతాం? లక్ష్మి, వ్రతం జరిగిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీలో నువ్వే ఏదో మదన పడుతున్నట్టు, నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రకాష్ గురించి అయితే కాదు, ఇంకేదో ఉంది. ఏంటది? ఏం లేదు విహారీ గారు. లక్ష్మి, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో, దేనికి ఎలా స్పందిస్తావో నాకు బాగా తెలుసు. నువ్వు ఏం చెప్పకపోయినా నీ కళ్ళు, నీ మనసులో నువ్వేదో దాస్తున్నావని నాకు అనిపిస్తోంది. అదేంటో చెప్పు. ఏంటమ్మా ఇవి? నీకు విహారికి ఏ బంధమైతే ఉందని మీరు అనుకుంటున్నారో ఆ బంధం త్వరలోనే ముగిసిపోవాలి. అందుకే మీ ఇద్దరికి విడాకులు రెడీ చేయించాను. ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి విహారికి ఏం చెప్పి నువ్వు సంతకం పెట్టిస్తావో నీ ఇష్టం. విహారీ గారు, నిజంగా ఏమీ లేదు. లక్ష్మి, నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఎవరు ఏమన్నా నేను ఆ రోజు నీకు ఇచ్చిన మాట మీరను. విహారీ, మీ ఆఫీస్ అటు కదా? కొత్త ఫ్యాక్టరీ సైట్ ఇటువైపే ఉంది. విహారీ, ఏమీ తెలియని పల్లెటూరు అమ్మాయి లక్ష్మికే నువ్వు ఎండి పోస్ట్ ఇచ్చావంటే నాలాంటి టాలెంటెడ్ పర్సన్కి సీఈఓ పోస్ట్ ఇస్తావేమో. నీకు సీఈఓ కాదురా, అంతకన్నా పెద్ద పదవే ఇవ్వాలి. ఏదో నీ అభిమానం రా. ఏంటి విహారీ, ఊరికి ఇంత చివరిగా ఫ్యాక్టరీ తీసుకున్నావు? రేయ్, కాసేపు నువ్వు మాట్లాడుకో. నీ దగ్గర మొబైల్ ఉందా? ఉంది. ఏదో ఒకసారి నీ మొబైల్ ఇవ్వరా. నా మొబైలా? నీకెందుకు? నీ మోడల్ ఏంటో చూద్దామని. సరే తీసుకో. కొత్త మోడలే, లేటెస్ట్ మొబైల్ విహారీ. ప్రకాష్, నీ వాలెట్ ఒకసారి ఇవ్వు. నా వాలెటా? నీకెందుకు? నేను చూశాను, చాలా బాగుంది. విహారీ గారికి అలాంటిది కావాలంట. మంచి లెదర్ పర్స్. నీ జేబులో ఏమైనా క్యాష్ ఏమైనా ఉందరా? అబ్బే, పర్సులో తప్పించి విడిగా ₹1 కూడా ఉంచుకోను. నీకు తెలుసు కదరా విహారీ. రే ప్రకాష్,
కార్ దిగి లెఫ్ట్ టైర్లో గాలి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చెప్పు. ఏంట్రా ఇంత దూరం వచ్చాక చెక్ చేయమంటున్నావు? దారిలో గాలి పెట్టేవి కూడా లేవు కదా. రే ముందు దిగి చూడరా. సరే. టైర్లో గాలి బానే ఉంది విహారీ. అవునరా, థ్యాంక్స్ రా. విహారీ రే విహారీ విహారీ ఏంట్రా నన్ను వదిలేసి వెళ్తున్నావు? ఇంట్లో నీకు బోర్ కొడుతుందన్నావు కదరా, ఇక్కడ నుంచి ఇంటి వరకు నడుచుకుంటా వెళ్ళు. రేయ్ విహారీ, ఇంత దూరం నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే సాయంత్రం అయిపోతుందిరా.